ఇంకొకటి కూడా ఏంటి అంటే వాడు ఈజీగా అబద్ధాలు కూడా చెప్తాడు. ఇప్పుడు కస్టమర్ వస్తాడు, ఎవడో ఒకటి ఏమంటే వాడికి కంపల్సరీ క్వాలిటీ కావాలా, తక్కువ రేట్లు కావాలి. ఇప్పుడు వాడితో కస్టమర్ ఏమంటే మొత్తం అన్ని మీరు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నావో ఇది అదే మోడల్, ఇది అదే ఫోన్ వాడాం, ఆ ఇంటర్నల్ ఏం వాడాడు అనేది ఆయనకి తెలీదు, ఉట్ట చేసిన వాడికి తెలుస్తుంది. వాడు ఎలానే చేయలేదు. ఇప్పుడు కస్టమర్ ఏది అడిగితే ఇది అందులో అదే ఉంది మెటీరియల్. ఈ ఫ్యాబ్రిక్ గురించి అడిగాడు, అదే మెటీరియల్ అంటాడు. ఇంకా ఏంటంటే కస్టమర్ కి ఫ్యాబ్రిక్ గురించి కూడా తెలియదు కదా. ఇప్పుడు అందరు కొత్తగా మైక్రో ఫ్యాబ్రిక్ అని అడుగుతున్నారు, కాల్ చేస్తారు కదా. ఇప్పుడు అది ఎవరు చెప్తారో తెలియదు కానీ అందరూ ఫోన్ చేసి మైక్రో ఫ్యాబ్రిక్ అయినా మీరు వాడేది, సరే మైక్రో ఫ్యాబ్రిక్ అంది ఉంది. ఇప్పుడు నార్మల్ మైక్రో ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలంటే 800 రూపీస్ ఎంఆర్పి ఉంది. అది ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ డిస్కౌంట్స్ ఇస్తుంది, 50% డిస్కౌంట్ ఇస్తుంది, కొన్ని 60 ఇస్తుంది, కొన్ని 70% డిస్కౌంట్ ఇస్తుంది. ఆ ప్రైజెస్ లో మనకి కాస్టింగ్ వర్కౌట్ కావాలి అంటే మినిమం మనకు వచ్చేది 600 అంటే 300 రూపీస్ కి మనకు వస్తుంది. ఆ 300 రూపీస్ ఒక సోఫా చేయాలి అంటే 25 to 30 మీటర్స్ పడుతుంది. 300 వేసుకుంటే నీకు అక్కడనే 12,000 నుంచి 13,000 ఓన్లీ ఫ్యాబ్రిక్ పడింది. కస్టమర్ అడుగుతలేడు ఆ క్వశ్చన్, నేను 30,000 సోఫా ఇస్తున్నా అంటే 15,000 ఉట్టి ఫ్యాబ్రిక్ పోతుంది, నువ్వు ఎట్లా చేస్తున్నావు అని అడగాలి కదా.